హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు న్యూ ఫ్రెండ్స్ బైక్ మెకానికల్ వర్క్. ఈరోజు నేను చెప్పబోయే విషయం దేని గురించి అంటే ఇంజిన్ ఆయిల్ గురించి. నన్ను కామెంట్లో కొంతమంది అడిగారు, బ్రో ఇంజిన్ ఆయిల్ ఏ గ్రేడ్ది మార్చుకుంటే మంచిది అంటే 10W30 మార్చుకోవాలా, 20W40 మార్చుకోవాలా, ఏ ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి బ్రో, ఏ ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే లైఫ్ ఉంటుందని కొంతమంది అయితే అడిగారు. దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది మీకు కూడా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. చివరి వరకు అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ చేయండి, నేను కామెంట్లో అయితే రిప్లై ఇస్తాను. మన బండిలో ఇంజిన్ ఆయిల్ మార్చుతాం కదా అండి, గ్యాస్ట్రాల్ కానీ సర్వో కానీ ఏదో ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకుంటాం కదా. దాంట్లో కొన్ని మనం చూసే ఉంటాం. దాని మీద ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా 10W30 అని, ఇంకా 20W40 అని, 20W50 అని అట్లా ఇంజిన్ ఆయిల్స్ అయితే ఉంటాయండి. అయితే దీంట్లో ఏ ఇంజిన్ ఆయిల్ ఏ బండికి మార్చుకోవాలి, 10W30 దేనికి మార్చుకోవాలి, 20W40 దేనికి మార్చుకోవాలి, 20W50 దేనికి మార్చుకోవాలి, అది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన స్కూటీ ఉంటుంది కదండి, ఈ స్కూటీలో అయితే 10W30 ఆయిలే మార్చుకోవాలి. 20W40 అనే ఆయిల్ దానికి మార్చుకోకూడదు. 10W30 ఈ స్కూటీలకు అయితే మార్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే స్కూటీ ఇంజిన్ అయితే కొంచెం స్మూత్ ఉంటుంది కాబట్టి దానికి ఆయిల్ కొంచెం పల్సగా వస్తుంది. 10W30 అంటే కొంచెం ఆయిల్ పల్సగా అయితే ఉంటుంది. ఇంకా 20W40 అనేది మనకు రెగ్యులర్ బైక్స్ ఉంటాయి కదండి, ఆ బైక్లకు అయితే మార్చుకుంటాం. 20W40 అండ్ 20W50 అనే ఆయిల్ సేమ్ అయితే ఉంటుంది, కాకపోతే ఇది సింథటిక్ ఆయిల్. 20W50 అనేది సింథటిక్ ఆయిల్ అండి. అది మనకు కొంచెం ఎక్కువ తిరగచ్చు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఒక ఇంజిన్ ఆయిల్ తిరగాల్సిన కిలోమీటర్స్ ఎన్ని అంటే 1500 నుంచి 1800 మధ్యలో మనం ఇంజిన్ ఆయిల్ అయితే మార్చుకోవాలి ఖచ్చితంగా. అంతేకాకుండా మనం కొంతమంది ఏం చేస్తారంటే 2000 నుంచి 2500 మధ్యలో తిరుగుతూ ఉంటారు. 2000 వరకు అయితే తిరగొచ్చులే, కానీ మరీ 2500 3000 తిరిగారంటే మన ఇంజిన్లో లోపల ఇంజిన్ ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ టైం మీరు కొత్త ఆయిల్ ఎంత మంచి ఆయిల్ పోసినా కానీ అది మీకు ఇంజిన్లో బ్లాక్గానే ఉంటుంది. అర్థమైందా? మీరు ఫస్ట్ 3000కు తిరిగి మార్చుకున్నాక తర్వాత మీరు 1000 కిలోమీటర్లు తిరిగి మార్చుకున్నా కానీ మీకు ఇంజన్లో మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఒక 500 కిలోమీటర్ తిరిగినా, కొత్త ఆయిల్ పోసి 500 కిలోమీటర్ తిరిగినా కానీ మొత్తం బట్టి అయితే ఉంటుంది. అందుకే 1500 నుంచి 1800 మధ్యలో మార్చుకోండి ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ అనేది. అట్లా మార్చుకుంటే మీ ఇంజిన్ అనేది లైఫ్ ఉంటుంది, చాలా రోజులు మీకు సర్వీస్కు రాకుండా అయితే ఉంటుంది. ఇంకా ఏంటి అంటే మన స్కూటీలకు మార్చుకుంటూ ఉంటాం కదా 10W30 ఆయిల్ అనేది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అంటే BS6 బండ్లకు వచ్చేసి 650 ml మాత్రమే ఇప్పుడు వచ్చే బండ్లకు ఆయిల్ పోస్తున్నారు. అందుకే మీరు తీసుకునేటప్పుడు 1 లీటర్ తీసుకున్న 1 లీటర్ రాదు, 800 అయితే ఉంటుంది బాటిల్ అనేది. ఖచ్చితంగా దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇగో ఈ టైప్లో స్కూటీ ఆయిల్ అనేది ఖచ్చితంగా ఈ టైప్లోనే ఉంటుంది. అన్ని స్కూటీలకు వచ్చేసి ఈ టైప్లోనే ఉంటుంది ఆయిల్. అందుకే నా మాటిని ఈ ఆయిల్ మాత్రమే మార్చుకోండి, 10W30. సరే, మీకు ఏ కంపెనీ ఇష్టమైనా కానీ 10W30 అనే ఆయిల్ మాత్రమే స్కూటీలకు అయితే మార్చుకోండి. మిగతా ఈ బైక్ల కంటే 20W40 20W50 అయితే మార్చుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చూపిస్తున్న ఈ గోల్డ్ కలర్ క్యాస్ట్రాల్ ఉంది కదా, ఈ గోల్డ్ కలర్ క్యాస్ట్రాల్ అనేది మనకు 2500 కిలోమీటర్ల వరకు అయితే తిరుగుతుంది. ఇది మార్చుకుంటే ఇప్పుడు మీకు నార్మల్ క్యాస్ట్రాల్ అయితే 400 పడుతుంది, ఈ ఆయిల్ అయితే 500, జస్ట్ ఇంకొక 20-30 అటు ఇటు ఉంటుంది. అయితే ఈ ఆయిల్ మార్చుకోవడం వల్ల అయితే కొంచెం ఇంజన్ ఎక్కువ మనం తిరగడానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మంచిగా తిరగచ్చు, అంటే ఎక్కువ కిలోమీటర్లు అనేది తిరగచ్చు. అందుకే ఈ ఆయిల్ మార్చుకున్నా పర్లేదు, లేదా ఇగో ఈ ఆయిల్ మార్చుకున్నా పర్లేదు. ఈ రెండు ఆయిల్ సేమ్ ఉంటాయి. ఈ రెండు ఆయిల్లో ఏదైనా మార్చుకోవచ్చు. స్కూటీకి మాత్రం 10W30 ఆయిలే మార్చుకోండి. ఇదే ఈరోజు అయితే నేను చెప్పాలనుకున్నది. మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీకైతే చెప్పడం జరుగుతుంది. దీన్ని చివరి వరకు చూసినందుకు నిజంగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే అన్ని వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే, మీ బైక్కి సంబంధించి ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా.